డయేరియాకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తాము? లైక్ ఎందుకు అంటే ఎందుకు ఎక్కువగా భయపడిపోతూ ఉంటాము, అందరూ భయపడిపోతూ ఉంటారు. సో ఎందుకు ఎక్కువగా ఇంపార్టెన్స్, అంటే ఇది ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వము? యాక్చువల్గా డయేరియా చెప్తే ఆల్మోస్ట్ ఎవ్రీ చైల్డ్ ప్రతి ఒక్కళ్ళకి అది వచ్చే ఉంటుంది ఎప్పుడో అంటే భయంగా ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు. బట్ స్టిల్ డయేరియా గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఇది మోస్ట్ కామనే కదా. ఫస్ట్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ అని ఉంటుంది, అంటే లెస్ దెన్ 5 years పిల్లల్లో వాళ్ళలో కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అనేది చూస్తాం. ఆ కాజ్ ఆఫ్ డెత్లో సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ డయేరియా. సో అండర్ 5 years పిల్లల్లో మోస్ట్ కామన్ కాజ్ ఫర్ డెత్ అనేది డయేరియా. సో అందుకోసం మనం డయేరియా గురించి తెలుసుకోవాలి. సో దీని గురించి తెలుసుకుని దాన్ని ప్రివెంట్ చేస్తే ఈ డెత్స్ మనం తగ్గించగలుగుతాం పిల్లల్లో. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ వైడ్ చూసుకుంటే 1.5 billion కేసెస్ ఆఫ్ డయేరియా ఇన్ అన్ ఇయర్. ఎవ్రీ ఇయర్ 1.5 billion పిల్లలు డయేరియాతో ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ 1.5లో 1.2 million, సో 1.5 billion లో 1.2 million ఎవ్రీ ఇయర్ డెత్స్ బికాస్ ఆఫ్ దట్ డయేరియా. సో అందుకోసం అది ఇంపార్టెంట్, బికాస్ సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ అండర్ 5 children. సో అందుకోసం డయేరియా అనేది మనం తెలుసుకొని ఉండాలి, ఎలా ప్రివెంట్ చేయాలి దాన్ని అనేది. ఇంకా సేమ్ థింగ్ ఏంటి అంటే ఈ డయేరియాలో ఈ 50%, ఈ 1.2 billion 50% ఆఫ్ ద డెత్స్ అనేవి ప్రివెంటబుల్, మనం ప్రివెంట్ చేయొచ్చు సింపుల్ మెజర్స్తో. అందుకోసం తెలుసుకొని ఉండాలి అది కూడా. సో అసలు ఎందుకు అవుతాయి డెత్స్ డయేరియాలో అని చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయేరియా మీన్స్ ఎక్కువసార్లు మోషన్ వెళ్తూ ఉంటారు. సో ఆ మోషన్లో స్టూల్లో బాడీలో ఉన్న వాటర్ కంటెంట్, ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, ఇవి కూడా అన్నీ మోషన్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలా వెళ్ళిపోతూ ఉండడం వల్ల బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. ఫర్ ఏ నార్మల్ చిల్డ్రన్ ఆర్ ఎనీవన్ 60% ఆఫ్ ద మొత్తం బాడీలో 60% ఆఫ్ ద కంటెంట్ ఈజ్ వాటర్. మొత్తం బాడీలో చూసుకుంటే 60% ఆఫ్ ద వెయిట్ ఈజ్ వాటర్. సో ఆ 60% వాటర్ ఉంటేనే రిమైనింగ్ ఎన్ని ఫంక్షన్స్ మీన్స్ ఎవ్రీ సెల్ ఫంక్షన్ చేయడం, బ్లడ్ ఫ్లో, సర్క్యులేషన్ అన్నీ పనిచేస్తాయి. సో ఈ డీహైడ్రేషన్లో మెల్లిగా బాడీలోంచి వాటర్ అంతా తగ్గిపోయి మోషన్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. సో బ్లడ్ ఫ్లో తక్కువ అవుతుంది, బ్లడ్ వాల్యూమ్ తక్కువ అవుతుంది, బీపీ ఫాల్ అవుతుంది, అదర్ ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై తక్కువ అవుతుంది. సో మెల్లిగా బ్రెయిన్, హార్ట్, ఎవ్రీథింగ్ అన్నిటి మీద లోడ్ పడుతుంది. సో ఈ డీహైడ్రేషన్ వల్ల ఎస్పెషల్లీ కిడ్స్లో చూసుకుంటే 10% ఆఫ్ ద బాడీ ఫ్లూయిడ్ లాస్ అవుతే వాళ్ళు సివియర్ డీహైడ్రేషన్లోకి వెళ్తారు. అడల్ట్స్తో కంపేర్ చేస్తే పిల్లల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది డీహైడ్రేషన్. ఎందుకు అంటే పెద్దవాళ్ళలో పేగులకి ఎంత సర్ఫేస్ ఏరియా ఉందో పిల్లల్లో కూడా అంతే ఉంటుంది సర్ఫేస్ ఏరియా. సో వాళ్ళకైనంత లాస్ వీళ్ళకి అయితే పర్ వెయిట్ బట్టి సర్ఫేస్ ఏరియా ఎక్కువ కాబట్టి ఎక్కువ లాస్ అవుతుంది పిల్లలు. సో దాన్ని బట్టి జస్ట్ 10% ఆఫ్ ద బాడీ ఫ్లూయిడ్ లాస్ అయితే దే విల్ గో ఇంటూ సివియర్ డీహైడ్రేషన్. అండ్ దానివల్ల పిల్లలు చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సివియర్ డీహైడ్రేషన్. సో అందుకోసం మనం తెలుసుకోవాలి. అండ్ దాంట్లో ఒక 50% ఆఫ్ డెత్స్ ఓఆర్ఎస్ అండ్ సింపుల్ మెజర్స్తో మనం ప్రివెంట్ చేయగలం. అది ఇంపార్టెంట్ మనకి. సో నార్మల్గా కంపేర్ చేసుకుంటే అదర్ డిసీజెస్తో కూడా ఇది ఒక పెద్ద డేంజర్ అనేసి అనుకోవచ్చు. అంటే చూస్తుంటే కామన్గా బట్ ఇట్ క్యాన్ బి ప్రివెంటబుల్. అంటే అది బిఫోర్ ప్రికాషన్ అండ్ ప్రివెన్షన్ లైక్ ముందే తీసుకుంటే బెటర్ అని. అందుకోసం అవేర్నెస్ కంపల్సరీ ఉండాలి.